ఒక కొత్త అంశం బయటపడ్డది. వెనుకబాటుతనం గురించి ఒక ప్రశ్న ఉన్నది. వెనుకబాటుతనంలో మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే భూములు ఉన్న వాళ్ళు కూడా వెనుకబాటుతనంతో ఉన్నారు. 20 ఎకరాలు 30 ఎకరాల భూమి ఉన్న ఆసామి కూడా వెనుకబాటుతనంతో బాధపడుతున్నాడు. నేను అడిగిన, అరే 20 ఎకరాలు 30 ఎకరాలు తెలంగాణలో అంటే ఏ మూలకు పోయినా 30-40 లక్షలకి ఎకరం భూమి కదా, 10-20 కోట్ల ఆస్తుంటే వీళ్ళని ఎట్లా వెనుకబాటుతనం అంటావు అని అంటే మా సర్వే రిపోర్ట్ ఏం చెప్పిందంటే చదువు లేకపోవడం వల్ల వాళ్ళు వెనుకబాటుతనాన్ని అనుభవిస్తున్నారు. భూమి కాదు సమస్య, ఆ కుటుంబంలో చదువుకోకపోవడం వల్ల, ఆ కుటుంబంలో ఎవరికి చదువు లేకపోవడం వల్ల వాళ్ళు వెనుకబాటుతనంతో ఉన్నారు. వాళ్ళు పేదరికంలో లేరు కానీ వెనుకబాటుతనంలో ఉన్నారు. పేదరికం వేరు, వెనుకబాటుతనం వేరు. భూమి లేకపోవడం పేదరికం కావచ్చు, ఇల్లు లేకపోవడం పేదరికం కావచ్చు, చదువు లేకపోవడం వెనుకబాటుతనము. చదువు ఉంటే ముందడిగేస్తారు. ఇవాళ మీ బిడ్డలే మా కాసిం, భూమి ఎంతుందో నాకు తెలియదు, ప్రొఫెసర్ కాసిం అయి ఆర్ట్స్ కాలేజ్కి ప్రిన్సిపాల్ అయ్యింది. ఇక్కడ ఉన్న కుమార్ ఉండొచ్చు, ఆ వెనకాల ఉన్న గంట చక్రపాణి గారు ఉండొచ్చు. వీళ్ళందరూ ఇవాళ చదువుకున్నారు కాబట్టే ఈరోజు సమాజంలో ఒక గుర్తింపు గౌరవంతో పాటు వెనుకబాటుతనం అనే పదమే వాళ్ళ దరిదాపుల్లో రాకుండా ఉన్నది. అందుకే వాటిని గుర్తించిన, ఆలోచన చేసిన, ఈ సమాజంలో వివక్ష నుంచి బయటికి తీసుకురావాలి. వివక్ష అనేది గ్రామాల నుంచి పారద్రోలాలి అనంటే, వెనుకబాటుతనాన్ని నిర్మూలించాలి అనంటే ప్రతి మారుమూల ప్రాంతంలో విద్యా అవకాశాలు పెంచాలి. 1,25,000 మంది టీచర్లు ఉన్నారు. ఇవాళ 25 లక్షల పైగా పాఠశాలలు ఉన్నాయి తెలంగాణలో ప్రభుత్వానికి. ఆ పాఠశాలల్లో 18 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటారు. కానీ ప్రైవేట్లో 11 లక్షల పాఠశాలలే ఉంటే, 11,000 పాఠశాలలే ఉంటే 33 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మరి ఎంఏ బిఎడ్ చదువుకున్న ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లుండి 25,000 పైగా పాఠశాలలుంటే ప్రభుత్వ పాఠశాలలో ఎందుకు విద్యార్థులు తక్కువ ఉన్నారు? టీచర్లు ఉన్న దగ్గర పిల్లలు లేరు, పిల్లలు ఉన్న దగ్గర టీచర్లు లేరు. ఇట్లాంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయి అని మేము చూసినాం. విద్య అందుబాటులో ఉంది కానీ నాణ్యమైన విద్య లేదు. ఈరోజు సమాజానికి విద్య సమస్య కాదు, నాణ్యమైన విద్య సమస్య. ఇవాళ ఇంజనీర్లకు కొదువ లేదు, సర్టిఫికెట్లు ఉన్న ఇంజనీర్లు ఉన్నారు కానీ వాళ్ళకు అవసరమైన నైపుణ్యం లేదు. అందుకే క్వాలిటీ ఎడ్యుకేషన్ స్కిల్స్ ఇవాళ విద్యార్థులకు ఇవ్వాలి అని నాణ్యమైన విద్య కోసం, సాంకేతిక నైపుణ్యం కోసం ఈరోజు మనము కష్టపడాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడున్న టీచింగ్ స్టాఫ్నైనా, ఇక్కడున్న పరిపాలకులైనా నా సూచన ఒక్కటే, విద్య ఒక్కటే మన జీవితాలలో మార్పు తెస్తుంది. విద్య ఒక్కటే మన జీవితాలలో వెలుగును తెస్తుంది. విద్య ఒక్కటే మనల్ని వెనుకబాటుతనాన్ని నుంచి బయటికి తీసుకొస్తుంది. విద్య ఒక్కటే మన ఆత్మ గౌరవాన్ని పెంచుతుంది. విద్య ఒక్కటే మన తల్లిదండ్రుల కళ్ళలో ఆనందాన్ని, వెలుగులను నింపుతుంది.